హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆదాని సంస్థలు జగన్మోహన్ రెడ్డి వీరిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆదాని సంస్థతో ఒప్పందం చేసుకున్నారు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి. అందులో భాగంగానే వేల కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో దానికి సంబంధించి దాని వెనక అసలు ఏం జరిగింది, నిజంగానే ఒప్పందాలు చేసుకున్నారా, నిజంగానే వేల కోట్ల లంచం తీసుకున్నారా అనే అంశానికి సంబంధించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. ఏదైతే ఆదాని సంస్థ ఉందో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుందని చెప్పి ఆ ఒప్పందం ఎక్కడ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, అదేవిధంగా ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ ఇలా ఈ రాష్ట్రాలతో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగానే 2029 కోట్ల రూపాయలు వాళ్ళకు లంచంగా ఇచ్చారు. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రమైనటువంటి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి మాత్రం 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చారని చెప్పి ఆదాని సంస్థ పైన అమెరికా ఫెడరల్ కోర్టులో కేసు నమోదు చేశారు. సో ఆదాని సంస్థ ఏం చెప్తా ఉందంటే ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఊహాజనితమైనటువంటి ఆరోపణలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. మేము ఎలాంటి తప్పులు చేయలేదు, మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, మేము ఎలాంటి లంచాలు ఇవ్వలేదని చెప్పి ఆదాని సంస్థ చెప్తా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చూస్తే కనుక వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగింది, ఆదాని సంస్థతో ఒప్పందం చేసుకుంది, మరి లక్షల కోట్ల రూపాయలు మరి లంచం తీసుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మరి ఈ ఈడీ, సిబిఐ కేసులను ఎదుర్కొన్నాడు. ఇక మీదట ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా నుంచి కూడా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో దానికి సంబంధించి వైసీపీ పార్టీ మాత్రం స్పందించింది. ఏదైతే వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఆదాని సంస్థతో ఒప్పందం చేసుకున్నారని, అసలు ఆదాని సంస్థతో ఒప్పందమే చేసుకున్నప్పుడు 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి మరి మేము ఏ రకంగా లంచం తీసుకుంటాం? మేము ఒప్పందం చేసుకుంది ఎవరితో? కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి వాళ్ళతో మేము ఒప్పందం చేసుకున్నప్పుడు ఇక అవినీతికి పాల్పడడానికి అవకాశం ఎక్కడుంటుంది? మేము లంచం తీసుకోవడానికి అవకాశం ఎక్కడుంటుంది? ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కడైనా లంచాలు ఇస్తాయా? లంచాలు ఇచ్చి ఒప్పందాలు చేసుకుంటారా? చేసుకునే ఛాన్సే లేదు కదా. ఇది కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి, జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించేందుకు, ఒక అవినీతిపరుడిగా చిత్రీకరించేందుకు వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే. పైగా మేము తీసుకున్నటువంటి నిర్ణయం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగానికి కొన్ని సంవత్సరాల పాటు మేలు జరిగే విధంగా మేము నిర్ణయం తీసుకున్నాం. 25 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రైతులకు మేలు జరిగే విధంగా, వాళ్ళకు 9 గంటల పాటు నాణ్యమైనటువంటి కరెంటు, ఉచిత కరెంటు ఇచ్చే విధంగా మరి ఏదైతే సౌర విద్యుత్ సమకూర్చుకునేందుకు వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నాం. అప్పుడు ఉన్నటువంటి సగటు యూనిట్ రేటుకి సంబంధించి కూడా చూస్తే మేము ఏదైతే కేంద్ర సంస్థ అయినటువంటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మేము చేసుకున్నటువంటి 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అతి తక్కువ ధరకు అప్పుడు ఉన్నటువంటి యూనిట్ ధర ₹5.10. అంటే మేము ఒప్పందం చేసుకుంది ₹2.49 ఒప్పందం చేసుకున్నారు. అది కూడా రవాణా ఖర్చు లేకుండా ఎక్కడికి రావాలంటే కూడా అక్కడికి తీసుకొచ్చే విధంగా అప్పుడు ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారో అప్పుడు వాళ్ళు చేసుకున్నది ఏంటి? ₹4.63 యూనిట్కి ఉంటే చంద్రబాబు నాయుడు గారు కొన్నది ఎంత? ₹6.76 వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. అంటే ఉన్నదానికన్నా ఎక్కువ ధరకు వాళ్ళు కొన్నారు. కానీ వైసీపీ ఆయాంలో వాళ్ళు ఒప్పందం చేసుకున్న దాని ప్రకారం చూస్తే ప్రభుత్వానికి ఎక్కడ నష్టం కూడా లేదు. ప్రతి ఏటా 3700 కోట్ల రూపాయలు ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఈ రకంగా ప్రభుత్వ ఖజానాకు ఇబ్బంది కలగకుండా, ప్రజలకు మేలు జరిగే విధంగా, రైతాంగానికి నాణ్యమైనటువంటి కరెంటు అందించే విధంగా, ఉచితంగా ఇచ్చే విధంగా వీళ్ళు ఒప్పందాలు చేసుకుంటే, అది కూడా ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటే వాళ్ళు లంచాలు ఇచ్చేటువంటి అవకాశమే లేనప్పటికీ కూడా ఈ రకంగా ఆరోపణలు చేయడం, ప్రజలను తప్పుదో పట్టించడం కరెక్ట్ కాదనేటువంటిది వైసీపీ పార్టీ యొక్క అభిప్రాయం. సో దీనికి సంబంధించి ఆదాని సంస్థ అయితే ఇప్పటికే ఇది కేవలం ఊహాజనితమైన ఆరోపణలను చెప్తా ఉంది. అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి వారితో ఈ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు కాబట్టి మరి అధికారంలో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి మరి దీనికి సంబంధించి వాళ్ళు ఏమైనా మాట్లాడతారా? ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా విద్యుత్ కొనుగోలు జరిగిందని ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడతారని మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళ ప్రమేయం లేకుండా ఆ రాష్ట్రంలో ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి మరి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా అంటే లేదనే సమాధానం వినిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా వీటిని బట్టి చూస్తే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా కేవలం ఆరోపణలు మాత్రమే అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు చెప్తున్నట్టు అదే కనుక నిజమైతే ఈ ఆదాని సంస్థ ఏదైతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు చేసుకుందో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాలకు సంబంధించి మరి అక్కడ కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కొన్ని రాష్ట్రాలలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. మరి వీళ్ళు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడు, జగన్మోహన్ రెడ్డికి లంచాలు ముట్టాయంటే వాళ్ళు కూడా లంచాలు ముట్టి ఉంటాయి కదా ఖచ్చితంగా. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే కేవలం
జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా కేసులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రమే 1000 కోట్ల లంచం తీసుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఏదైతే చర్చ జరుగుతూ ఉందో, పెద్ద ఎత్తున ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో దీని వెనక ఏదో కుట్ర దాగి ఉంది అనేటువంటి అనుమానాలు ఖచ్చితంగా బలపడడానికి అవకాశం ఉంటుంది. నిజంగా గనక ఇది తప్పు జరిగి ఉంటే, నిజంగా గనక అందరి ప్రమేయం ఇందులో ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి శిక్ష అనుభవించాల్సిందే. అదేవిధంగా అటు మిగతా రాష్ట్రాల్లో ఏదైతే వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి వాళ్ళు కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. సో వాళ్ళది తప్పు లేదన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిది కూడా తప్పు లేదు. సో రానున్న రోజుల్లో ఇంకా ఈ ఆదాని సంస్థకు సంబంధించి కానీ, విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కానీ ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మాత్రం చూడాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నిజంగానే అవినీతి చేశాడా, నిజంగానే ఆదాని సంస్థతో ఒప్పందం చేసుకున్నాడా, మరి ఏదైతే అధికార పార్టీ ఆరోపణలు చేస్తూ ఉందో ఆ ఆరోపణలో నిజమెంత, ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి.